శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మనం పంచాంగం అనేది ఒక ఊరికి అంటే అదొక పెద్ద ఊరికి సిద్ధాంతం తయారు చేసిన వాళ్ళ ప్రకారం క్యాల్కులేషన్స్ అన్నీ అలా బేస్ అయి ఉంటాయి. అయితే మనకి వేరే ఊరిలో ఒక ముహూర్తం పెట్టాలన్నా అక్కడ జననం అయితే టైం కరెక్షన్ చేయాలన్నా ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఒక ఉపయోగం అనేది మనకి మస్ట్ చాలా అవసరం. అంటే పంచాంగం తయారు చేసిన ఊరికి ఒక 100 కిలోమీటర్స్ అటు ఇట్లో అయితే ఇంచుమించుగా సరిపోతుంది. కానీ మనకి అలా అన్నీ ఉండవు. మనం ఎక్కడో ఎవరో పుడుతూ ఉంటారు, దాన్ని బట్టి మనం క్యాల్కులేషన్ వేయాల్సి వస్తుంది. అంతేత ఈ క్యాల్కులేషన్స్ కూడా మీ ప్యారలల్గా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఎర్త్ ఇలా ఉంటుంది, ఇవి ఇలా ఉన్న లాంగిట్యూడ్స్ అంటారు. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ని చేసేవన్నీ కూడా లాంగిట్యూడ్స్ అంటారు, అక్షాంశాలు. అలాగే ఇది ఇప్పుడు భూమధ్య రేఖ అనుకుంటే ఇవన్నీ కూడా లాటిట్యూడ్స్ అంటారు. ఇవి యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి ఈ ఎర్త్ రొటేషన్లో మామూలుగా ఎర్త్ ఒక పాయింట్ నుంచి మళ్ళీ అదే పాయింట్ రావడానికి మనకి 360 డిగ్రీస్ పడుతుంది. యాక్చువల్గా ఒక ఎర్త్ రొటేషన్ 1 డేలో అవుతుంది. అంచేత మనకి అంటే 24 అవర్స్లో అవుతుంది. 24 అవర్స్ అంటే 14 మినిట్స్ కింద తీసుకుంటే ఇది 360 డిగ్రీస్. అంటే 360 డిగ్రీస్ ఎన్ని నిమిషాలు అయితే 1 డిగ్రీ ఎన్ని నిమిషాల్లో కనుక మాట్లాడితే మనకి ఇది ఇప్పుడు ఇది కూడా 24-60 ఎంచుకొని పోని అంటే మనకి క్యాల్కులేషన్ పర్పస్లో ఇది 6 సో మనకి 4 మినిట్స్ అయింది. అన్ని మనం మినిట్స్లో మార్చేసుకున్నాం. అంచేత ఇది మనకి 4 మినిట్స్ అంటే మనకి 1 డిగ్రీ ఎర్త్ తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. 360 డిగ్రీలు తిరగడానికి 360 ఇంటూ 4 వేసుకుంటే 24 అవర్స్ సరిపోతుంది. అది ఒక క్యాల్కులేషన్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో చూస్తే ఒక ఇండియా అనేది మనకి ఇక్కడ ఉంటే ఇండియాలో మనకి ఇక్కడ ఇటు ఎడ్జ్ పాయింట్ ఒక కలకత్తా, ఇటు ఎడ్జ్ పాయింట్ ఒక బాంబే, ఒక రఫ్గా అనుకుంటే అంటే ఈ యొక్క కలకత్తాకి ఒక 88 డిగ్రీలు, ఇది ఒక 73 డిగ్రీలు అరౌండ్ అప్రాక్సిమేట్ అనుకుంటే మనకి ఇక్కడ ఏం చేశారంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ 82 డిగ్రీస్ 30కి క్యాలిక్యులేట్ చేసి ఆ పంచాంగం ఇంచుమించుగా అంటే రాజమండ్రి అయితే జస్ట్ దీని దగ్గరలో క్యాలిక్యులేట్ చేశారు. అలాగే అన్ని ఊళ్ళకి వాళ్ళు ఏ డిగ్రీలతో క్యాలిక్యులేట్ చేశారో చూసి మిగిలిన ఏ ఊర్లకైతే ఆ డిఫరెన్స్ ఆఫ్ డిగ్రీస్ మల్టిప్లైడ్ బై 4 మినిట్స్, ఆ 4 మినిట్స్తో మనం చూసుకుంటే ఆ ఊళ్ళవన్నీ కూడా మనకి వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు 88 డిగ్రీలు అంటే ఇది ఎంత అయిందంటే ఇది యాక్చువల్గా 4 8 32, అలాగే 4 30 120 60 నిమిషాలు అయితే ఇది 2 అవర్స్ అయితే ఇందులో కలిపితే 3:30 అంటే 5 అవర్స్ అంటే 65 నిమిషాలతో భాగిస్తే 5 అవర్స్ 30 మినిట్స్ వచ్చింది. అంటే ఒక 5 అవర్స్ 30 మినిట్స్ ఇండియన్ స్టాండర్డ్ టైము కింద తీసుకుంటే లోకల్ మీన్ టైం అది ఎంత వస్తుంది అనేది ఆ లోకల్గా ఏ ఊరికైతే ఆ డిగ్రీస్ ఉన్నాయో చాలా సింపుల్గా వేసుకోండి. ఆ డిగ్రీస్ ఎంత ఉన్నాయో ఆ డిగ్రీస్ చూసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ 82కి మనం మెజర్మెంట్స్ వేసాం అనుకోండి, ఇది 88 వచ్చింది అనుకోండి, అంటే ఇంచుమించుగా రఫ్గా అంటే ఇది 83 అనుకున్నా 5 డిగ్రీస్ వేసుకోండి.
ఫైవ్ ఇంటూ 4 అంటే 20 మినిట్స్. 20 మినిట్స్ వేరియేషన్ ఇక్కడ కలకత్తా. అలాగే ఇక్కడ మనకి 73 వేసుకున్నారు అనుకోండి, ఇది 83 అనుకోండి రఫ్ గా, అంటే 10 4 అంటే 40 మినిట్స్, అంటే దగ్గర దగ్గర 38 మినిట్స్ అది వస్తుంది. ఇది 20 వస్తుంది. సో మొత్తం యావరేజ్ చూస్తే అటు ఇటు ఒక 1 అవర్ డిఫరెన్స్లో ఈ క్యాల్కులేషన్లు అన్నీ వస్తున్నాయి. అదే నేను మీకు ఒకసారి చెప్పాను. ఇప్పుడు కలకత్తా ఉన్నలో 5:30 అయితే, కలకత్తాలో 5:30 అయ్యి మీరు విజయవాడ సెంటర్ దగ్గర అక్కడ మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ 30 మినిట్స్ డిఫరెన్స్, అంటే ఆల్రెడీ కలకత్తాలో సూర్యోదయం అయినప్పుడు విజయవాడలో సూర్యోదయం అవ్వదు. అది మీరు ఒక్కసారి మెంటల్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఇక్కడ మీకు కలకత్తా కానీ ఏదో కనబడుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు, మీరున్న ప్లేస్లో సూర్యోదయం అవ్వాలంటే మీరు ఇంకా ఒక 30 మినిట్స్ ఎర్త్ రొటేట్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. అంటే అదే పాయింట్ కదలదు. సూర్యుడు అక్కడే ఉన్నాడని అనుకుంటే అది కదలదు. అంటే ఎర్త్ ఇలా రొటేట్ అయ్యి అది సూర్యుడు ఎదురుగుండా వస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఎక్కడ పాయింట్ ఉంటే ఒక 78 డిగ్రీల దగ్గర మీరు కనిపెట్టాలనుకోండి, మీరు 78 డిగ్రీలని 4 పెట్టి మల్టిప్లై చేసుకోండి. 4 32, 4 28 3 31, ఇది 60 పెట్టి భాగించండి. 5 గంటల 12 నిమిషాలు వచ్చేస్తుంది. అంటే మీరు యాక్చువల్గా 5:30కి ఎక్కడో క్యాలిక్యులేషన్ చేసి ఉంటారు. ఈ డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే ఇంతకన్నా సింపుల్గా మీకు చెప్పేది ఏంటంటే జస్ట్ ఈ 2 డిగ్రీలు 82కి కనుక మీకు మనకి క్యాలిక్యులేట్ చేసి ఉంటే పంచాంగం 4 డిగ్రీస్ కదా. ఇది 4 డిగ్రీస్ అంటే 4 into 4 మినిట్స్. ఇది అంటే 16 మినిట్స్ వేరియేషన్ వస్తుంది. ఆ 16 మినిట్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇంచేత ఆ టైంకి మీకు ఇంకా 16 మినిట్స్ యాడ్ అయితేనే కానీ మీరున్న ప్లేస్కి క్యాలిక్యులేషన్స్ సరిపో. ఇది ఒక్కసారి మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి అలా క్యాలిక్యులేషన్ అన్ని చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటే అన్ని ఊళ్ళు ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది మీకు తెలిసిపోతుంది కదా. 1 డిగ్రీకి 4 నిమిషాలు, ఒకవేళ హాఫ్ డిగ్రీ అనుకోండి, హాఫ్ డిగ్రీకి 2 మినిట్స్, 15 డిగ్రీస్ అయితే 1 మినిట్, అలాగే 45 కనపడింది అనుకోండి 3 మినిట్స్. ఇది మీకు యాక్యురసీ వస్తుంది. ఇలా మీరు ప్రతి చోట ఈ పాయింట్స్ చూసుకోవటం వల్ల అప్పుడు ఆ ఊరికి యాక్యురేట్గా మీరు ముహూర్తం ఆ టైంని మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు రాజమండ్రిలో 8 గంటల 30 నిమిషాలకి ముహూర్తం పెట్టాలనుకోండి, అది విజయవాడకి కరెక్షన్ ఒకవేళ 6 మినిట్స్ 5 మినిట్స్ అయితే 8:34కి విజయవాడ వాళ్ళు ఈ ముహూర్తం మీద టైం తీసుకోవాలి. అంటే మరి ఇంకా 4 మినిట్స్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న ముహూర్తం టైంకి ఎర్త్ రొటేట్ అయ్యి అక్కడికి వస్తుంది. సో ఇది అంటే ఈ క్యాల్కులేషన్ వల్ల ఏమవుతుందంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక లగ్నం 8 to 10 AM ఉంది. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఈ 9:59కి ఆ ప్లేస్లో పుట్టారు. ఇప్పుడు ఈ పంచాంగం ఉన్న టైంలో ఏరియాలో ఈ 9:59 అయితే ఇదే లగ్నం సరిపోతుంది. ఇదేదో లగ్నం వృషభం అనుకోండి, ఇది సరిపోతుంది. కానీ ఇదే 9:59కి ఇది ఇక్కడ సపోజ్ మీరు చెప్పినట్టు ఇక్కడ ఆర్జేవై రాజమండ్రిలో ప్రిపేర్ చేశారు. ఇది హైదరాబాద్లోనో
జననం జరిగింది. అప్పుడు చూడండి, మీరు ఈ 9:59 అంటే మనం ఏమనుకోవచ్చు, ఆర్జేవి అంటే 9:59 అనగానే మీరు పంచాంగం చూడగానే మీకు ఆర్జేవి కనబడుతుంది. ఆర్జేవి పంచాంగం కదా, మీకు కనబడితే కానీ మీరు ఏం చెప్పచ్చు, వృషభ లగ్నం అని చెప్పేస్తారు. కానీ అది రొటేట్ అయ్యి ఈ హైదరాబాద్కి రాజ్యవేకి కరెక్షన్స్ ఒక 12 నిమిషాలు ఎంతో ఉండి అప్పుడు ఈ లగ్నం మారిపోతుంది. లగ్నం నెక్స్ట్ లగ్నానికి వెళ్ళిపోతుంది. అంటే మొత్తం క్యారెక్టర్స్, ఫీచర్స్ మొత్తం అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో మొత్తం పిక్చర్ అంతా కూడా మొత్తం మారిపోతుంది. అంటే ఒక్క సిమ్టమ్ కూడా కనబడదు. ఏ ఒక్క సిమ్టమ్ కనబడుతుంది అంటే ఒక నక్షత్రం మారదు కాబట్టి ఇంచుమించుగా 6 గంటలు మల్టిప్లికేషన్తో ఒకవేళ పాదం మారదు కాబట్టి అది ఏదైనా ఒక్కటి కొంచెం సరిపోతుందేమో కానీ మీరు మొత్తం చెప్పేవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ మిస్ అయిపోతాయి. అందుచేత మనకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు యాక్యురసీకి మెయింటైన్ చేయడానికి ఈ ఇంగ్లీషు డిగ్రీసు అవి కూడా చాలా జాగ్రత్తగా ప్యారలల్గా చూస్తూ వెళ్ళండి. అవి ఇంకా ఇంకా యాక్యురసీ ఏంటి అసలు ఈ డిగ్రీస్లో ఎలా అంటే, ఇప్పుడు మనం మామూలుగా యాక్చువల్గా ఏం చెప్తున్నాం, ఒక్కొక్క రాశికి మీరు చెప్పినట్టు మనకి ఇది కూడా 360లో ఇది 30 డిగ్రీస్ చెప్పారు మీకు. 30 డిగ్రీస్లో అంటే 12 × 30 12 × 30 అయితే 360 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క డిగ్రీకి అంటే ఇది ఒక 30 డిగ్రీలు అయింది రాశి. ఒక రాశి 30 డిగ్రీలు అయితే రాశిలో ఎన్ని ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. 9 పాదాలని ఇప్పుడు ఈ 30 డిగ్రీలని 9 పాదాలు పెట్టి డివైడ్ చేయాలి. ఎప్పుడు ఇది మైండ్లో ఉండాలి. ఎందుకు ఉండాలంటే రేపటి నుంచి మనకి మోడవి అంటే మోడవి కరెక్ట్గా రవికి ఎంత డిగ్రీలో వస్తాయి ఏమిటి అంటే అన్ని డిగ్రీస్లో మాట్లాడేటప్పుడు కూడా ఇవి మీకు ఉపయోగపడతాయి అన్నీ. ఎందుకంటే ఫారిన్ అన్నీ కూడా చాలా మంచి మంచి అస్ట్రాలజికల్ బుక్స్ ఉన్నాయి. ప్రోగ్రెస్ హారోస్కోప్ కూడా మీకు చెప్పాలని నా ఉద్దేశం. మరి మీరు ఏ రేంజ్లో ఎలా నేర్చుకుంటూ వెళ్తారో మెల్లిగా వెళదాం. ఇక్కడ మాత్రం మినిమం ఇది చూస్తే 9 పాదాలు అంటే 30ని 9 పెట్టి గుణిస్తే అంటే భాగిస్తే 9 3 27 అయితే 3 డిగ్రీలు అయింది. 27 అయితే ఇంకెంత ఉంటుంది, 300. 300లో అంటే ఒక్కొక్క అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. ఎందుకంటే 9 180 ఇంచేత 9 3 127 27 అయితే ఇంకెంత మిగులుతుంది ఇందులో 9 3 27 2 70 అంటే 30 డిగ్రీలు మొత్తం చూసుకుంటే దాన్ని 9 పాదాలకి చూడాలి. 9 3 27 20 డిగ్రీలు అయిపోయింది. ఇంకా 3 డిగ్రీలు మిగిలింది. అంటే 3 డిగ్రీలు అంటే 3 60 180 180 డివైడెడ్ బై 9 చేసుకోండి. 9 20 అంటే ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు అయింది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 డిగ్రీల 20 నిమిషాలు మీరు గుర్తుంచుకోవాలి ప్రతి దానికి. అంటే రెండో పాదానికి మళ్ళీ 3 డిగ్రీల 20 కలిపితే కనుక 6 డిగ్రీల 40 అలా వరుసగా వేసుకుంటూ వచ్చి మీరు అది చూసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా మీరు ప్యారలల్గా మీరు ఇది కూడా నేర్చుకోండి. ఇది కూడా నేర్చుకుంటే వల్ల మీకు ఆ విధంగా కూడా మిస్టేక్స్ ఉండవు. ఎందుకంటే ఎక్కడైనా మీరు చక్రం చూస్తారు, మీరు ఎస్ట్రాలజర్ అనగానే ఓ చక్రం చూస్తారు ఎవరిలో, ఆ చక్రంలో ఏంటంటే డిగ్రీస్ ఉంటాయి కొన్ని. ఇంకా మీకు కొంతమంది అయితే మేషం వృషభం కూడా రాయరు, దానికి మేషం గుర్తు వేస్తారు. అవి కూడా గుర్తులు ఇంకోసారి చూద్దాం. ముందు మాత్రం మీరు డిగ్రీస్ చూసుకుంటే ఎంత డిగ్రీకి ఏ ప్లానెట్ ఉన్నాడో అది నవాంశలో ఎలా ఉంటుందో కూడా అలాంటివన్నీ చూద్దాం. ఇవన్నీ నెక్స్ట్ క్లాసు మిగిలిన చూద్దాం. శ్రీ మాత్రే నమః.